యాంకర్. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం అన్నమాట. సో ఇది చాలా మందికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. సో దీని మీద టాపిక్ తో వచ్చేసాను మీ ముందుకి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదైనా మనకి ఒక పర్సన్ మీద కోపం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఫ్రూట్ తినలేనప్పుడు, ఎవరైనా ఫోర్స్ చేసినప్పుడు వచ్చేది. అండ్ ఇంకా ఏదైనా వస్తువు మనకి ఇష్టం లేకుండా తీసుకోవడం, వేరే వాళ్ళ కోసం తీసుకోవడం, ఇట్లా ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా మంది చాలా సార్లు దాన్ని త్యాగం చేసినట్టు ఫీల్ అవుతారు. సో దాని మీద మాట్లాడదాం. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి సంబంధించింది. మనం ఒక పర్సన్ మీద కోపడుతున్నా సరే, ఒక పర్సన్ని ఇష్టం లేకుండా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నా సరే, మనకి ఏదో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకు ఇష్టం లేకుండా వస్తున్నారు అని అట్లా ఉంటుంది. సో అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. సో మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు రావడం నాకు నచ్చలేదని ముఖం మీదే చెప్పేసేయచ్చు. సో అలా చాలా మంది చెప్తారు. అండ్ ఒకసారి వద్దు అనుకుంటే దాన్ని చాలా దూరం పెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, పర్సన్ అయినా సరే, వస్తువునైనా సరే దగ్గరికి రానివ్వరు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక పర్సన్ మీద కోపం ఉందనుకో, ఆ పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆ పర్సన్ తోటి మనకు అవసరం వచ్చినా సరే, వన్స్ ఒక్కసారి వద్దు అనుకున్నప్పుడు ఇంకో పర్సన్ మన దగ్గరికి రానివ్వం. సో దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు అనమాట. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అన్ని చోట్ల యూజ్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని చోట్ల తగ్గి కూడా ఉండాలి. మనమే ఏదైనా మనకి ఇష్టం లేనిది కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో అలా యాక్సెప్ట్ చేయాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తూ అట్లా ఉండొద్దు. కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా మీకు అనుకూలంగా మార్చుకోవాలో అలా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం కోల్పోయినప్పుడు తను మనకి అన్ని నిజాలే చెప్తాను అంటున్నాడు, కానీ నిజాలు ఏం చెప్పట్లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనుకో. ఒకవేళ మనం అడిగినా సరే మనకి నిజం తెలిసి అది కూడా అబద్ధం చెప్పాడు అనుకో, అప్పుడు ఇంకా బాగా కోపం వస్తుంది. ఆ పర్సన్ అస్సలు ఎంత అంటే ఇంకా అసలు నువ్వు లైఫ్లో కనిపించకు అనేంత కోపం వస్తుంది. అంత దూరంగా పెడతాము. ఒకవేళ తను ఫ్యూచర్లో కనిపించినా సరే తన ముఖం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం కదా. సో అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలనుకుంటున్నాను. అలాగే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని చోట్ల యూజ్ చేయకండి. ఎందుకంటే కొన్ని మనకి అనుకూలంగా ఉండు. కొన్ని యాక్సెప్ట్ చేయండి, కొన్ని యాక్సెప్ట్ చేయకండి. సో సెల్ఫ్ రెస్పెక్ట్తో మీ ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకుంటూ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నిజమా కాదా అనేది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. Please subscribe TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.